అందుకే తొందరపడి ఎవరిని శపించొద్దని చెప్తాను నేను. కొంతమంది తల్లులు పిల్లల్ని శపిస్తుంటారు, క్రైస్తవులు, దేవుని పిల్లలు. కొంతమంది సమాజాన్ని శపిస్తారు, కొంతమంది ఇరుగు పొరుగుల్ని శపిస్తారు. అందరూ నోరు జారినట్టు మనం నోరు జారకూడదు. ఒప్పుకోడాయన పొరపాటున మనం నిజంగా హార్ట్ఫుల్గా శాపవచనం పలికామంటే ఖచ్చితంగా తగిలిద్ది వాడికి, అది తగిలిద్ది. అందుకే మీ నోట శాపవచనము రానియొద్దు అంటాడు బైబిల్లో, ఉంది ఆ మాట. ఆశీర్వచనమే కానీ మీ నోట శాపవచనము పలుకవద్దు అన్నాడు. ఎక్కడన్నాడు చూస్తారా? మూడు అంకెలు లెక్క పెడతా. ఒకటి, యాకోబు రాసిన పత్రికలో అంటాడు, చూడండి ఒకసారి 9వ వచనం చూడు, 3:9. దీనితో తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండి ఏ ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా ఇలాగుండకూడదు. ఆశీర్వచనం పలికే నోరు నీది. మళ్ళీ చెప్పండి, అందరూ చెప్పండి, ఏ నోరు మంది? శాపాలు పలికే నోరు కాదు, ఆశీర్వాదాలు పలికే నోరు, ఆశీర్వచనాలు పలికే నోరు మనది. ఎల్లప్పుడూ అంతే ఉండాలి, ఎల్లప్పుడూ అంతే ఉండాలి. యేసు ప్రభు మత్తయి సువార్త 5లో చెప్తాడు, దూషణకు ప్రతి దూషణ చేయవద్దు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. దూషణకు ప్రతి దూషణ చెయ్యక వారిని ఆశీర్వదించండి అంటాడు. తెలుసా మీకు ఆ మాట యేసు ప్రభు అన్నాడని? నిన్ను తిట్టిన వాళ్ళని తిరిగి తిట్టొద్దు, దేవుడు నిన్ను దీవించుగాక అని చెప్పన్నాడు. కొంతమంది భక్తులు అలానే ప్రవర్తిస్తారు, తమ మీద ఎగబడి తిడుతున్న వాళ్ళని తిరిగి తిట్టరు. సహోదరుడా, నా ప్రభు నిన్ను దీవించుగాక, నా ప్రభు నిన్ను దీవించుగాక అని దీవెన వచనం పలుకుతారు. అమ్మో, దానికి నిజంగా దేవుని మనసు కావాలి. లేకపోతే మనల్ని బాధ పెట్టిన 24 శాపాలు పెడతావు. నువ్వు మామూలుగా పోవరే, నువ్వు అట్టబోతావు, నువ్వు ఇట్టబోతావు, నువ్వు అదే అయింది, నీకు ఇదైద్ది, నీకు దొరికినవన్నీ పెడతాం, ఏడాది శాపాలని తెచ్చి. అట్ట రానియొద్దు అంటాడు. మనకున్నది ఒకటే నోరు. ఒక బావి నుండి వస్తే ఉప్పు నీళ్ళన్నా వస్తాయి, లేదా తీయటి నీళ్ళన్నా వస్తాయి. అంతేగాని ఉప్పు నీళ్లు తీపి నీళ్లు రెండు కలిసి రావు. ఒకే జల నుండి తీయని నీరు, చేదు నీరు ఉబుకున్నా. ఒక చెట్టు నుండి ఒకే విధమైన ఫలాలు వస్తాయి కదా, రకరకాల ఫలాలు రావు కదా. కానీ ఏం చేద్దాం, ఉన్నదో ఆ నోరే. ఆ నోటి నుంచే మీరు ఆశీర్వచనం పలుకుతారు, ఆ నోటి నుంచే శాపవచనం పలుకుతారు. అలాగు ఉండవద్దు. మనం విమోచింపబడిన వారం, పరిశుద్ధపరచబడిన వారం, ఆశీర్వదించబడిన వారం, ఆశీర్వాద కారణంగా పిలువబడిన వారం, దేవుని పరిశుద్ధాత్మను పొందిన వారం, క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వారం, ఆత్మానుసారముగా నడిపించబడుతున్న వారు గనుక సాధ్యమైనంత వరకు శాపవచనాలు వాడొద్దు. అవి నీ వ్యక్తిగతంగా వాడుకోవద్దు. నా దరిద్రం, నా కర్మ అనే శాపవచనాలు కానీ, నాకు ఇంతే కావాలి అని కానీ, లేకపోతే నాకు ఇలా జరగాలి అలా జరగాలని కానీ, లేకపోతే మన ఇంటి వారి విషయంలో కానీ, సమాజంలో వ్యక్తుల విషయంలో కానీ నోరు జారి శాపవచనాలు పలకరాదు. ఎందుకంటే ఆయన మన విషయంలో ఆమెన్ అనువాడై ఉన్నాడు. మరి ఏం పలకాలి? మన నోటి నుంచి ఆశీర్వచనమే పలకాలి. పోనీలే ప్రవ్వా, తెలిసి చేశాడా, తెలిసి అన్నారా, తెలిసి అలా చేస్తే అది వేరు. కానీ వాళ్ళు తెలియని స్థితిలో ఉన్నారు కదయ్యా. యుగ సంబంధియగు దేవత అవిశ్వాసులైన వారి మనోనేతాలకు గుడ్డితనం కలుగజేసింది గయ్యా. వాళ్ళు గ్రహింపు లేని స్థితిలో ఉన్నారు గయ్యా. పోనీ అయ్యా, వదిలేయ్యా, క్షమించయ్యా. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. ఏది చేయమన్నాడో అది ముందు యేసయ్య చేసి మనకు చూపించాడు.
అంజూరపు చెట్టును ఒక్కసారి శపించాడు, అంతే, వేళ్లతో సహా ఎండిపోయింది. తెలుసుగా మీకు? అంత పవర్ ఉంటుంది. కాబట్టి ఎవడైనా దుష్టుడు నీ మీద విర్రవీగుతుంటే నువ్వు చిరునవ్వు నవ్వి పక్కకి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే నీకు దేవుడిచ్చిన పవర్ వాడికి తెలియదు. వాడు కర్రలు, లేకపోతే కత్తులు, ఈటలు, బరిసెలు, బల్లాలు, రాళ్ళు వాడొచ్చు. నీకు ఏం అవసరంలా, నోరు చాలు నీకు, అంతే. సరిగ్గా హార్ట్ఫుల్గా హృదయంలో దుఃఖపడి నోరు తెరచి ఒక మాట పలికావంటే అవి వాడి ఈట కన్నా, కర్ర కన్నా, కత్తి కన్నా, అధికారం కన్నా కూడా ఇది ఇంకా పవర్ఫుల్. అందుకే నీ మీదికి వచ్చేవాడికి, నీ జోలికి వచ్చేవాడికి నువ్వు చిరునవ్వు నవ్వి ఏడిసేవలేపోవేదవా అనుకుంటే వెళ్ళిపోవటమే. ఎందుకంటే వాడిని క్షమించినా నీకే అధికారం ఉంది, వాడి పాపాలు నిలిచి ఉండనిచ్చినా నీకే అధికారం ఉంది, శపించినా ఆశీర్వదించినా నీది అధికారం నీకు ఇవ్వబడింది. ఓకేనా? సరే, ఈ మ్యాటర్ పక్కన పెడదాం, ఇంటి సంగతికి వద్దాం. యేసు ప్రభు వారు ఆ ఇంట నుండి పలికిన మాటల్లో ఒక మాట, మనుష్య కుమారునికి భూమి మీద పాపములను క్షమించుటకు అధికారము కలదు అని ఆ మాట పలికాడు. నక్కలు నోరు మూసినాయి. పాపాలు క్షమించడానికి ఈయనెవరు అని లోపల సణుక్కుంటే ఆ లోపల వాళ్ళ ఆలోచనలు అనుకున్నది తీసి బయట మాట్లాడాడు ఆయన. మీ హృదయములలో మీరేం యోచించుకొనుచున్నారు? ఒకని పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? సులభం కాదట. నీ పాపాలు క్షమించబడి అంటాం. ఎందుకంటే ఎవరి పాపాలైనా క్షమించాను అని ఎవరైనా అంటే ఆ పాపాలకు ఆ వ్యక్తి ఉత్తరవాది. అందుకే మిగిలిన వాళ్ళు ఎవ్వరికి కూడా అధికారం లేదు. చూడండి, మనం ఇన్ని మొక్కాం, ఇన్ని ప్రదేశాలు తిరిగాం, ఎక్కడైనా ఎవరైనా ఇదిగో నీ పాపములను క్షమించడానికి నాకు అధికారం ఉందని చెప్పిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారా? లేరు. ఎందుకో తెలుసా? వాళ్ళకి లైసెన్సులు లేవు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ పాపాలకే దిక్కు లేదు. మన పాపాలకు వాళ్ళు ఎట్లా? కానీ యేసు ప్రభు మాత్రం అన్నాడు, ఇదిగో నీ పాపములను క్షమించుటకు నాకు అధికారం కలదు అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? ఆ పాపములకు ఆయన తన శరీరమందు తన రక్తము ద్వారా వెలజల్లించాడు గనుక. మిగిలిన వాళ్ళు ఎవరు ఆ పని చేయలా. వాళ్ళ కత్తి యుద్ధాలేందో, కర్ర సాధనలేందో, వాళ్ళ భార్యలేందో, ఇళ్ళేందో, సంసారం ఏందో, వాళ్ళ ఇళ్ళని ఇల్లు వాళ్ళని అనుకోవటం ఏందో, వాళ్ళ గోలేందో, ఈ గోలే తప్ప అరే మన పాపాలు తీసేయటానికి ఏదన్నా త్యాగం చేశారా, ప్రాణం పెట్టారా, విమోచన క్రయధనం ఏమన్నా చెల్లించారంటే దాన్ని పట్టించుకున్న దాఖలాలే లేవు. ఇంక అట్లాంటి వాటిని వెంబడించి అట్లాంటి వాటికి మొక్కితే నాకేం ఊరికిద్దని ఎత్తాడగొట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎవరు ఉత్తరవాది అంటే నజరేయుడగు యేసు నా పాపములకు శాంతికరమై ఉన్నాడు. యేసు తన శరీరమందు నా పాపములకు వచ్చే శిక్షను తను అనుభవించి అధికారం పొందాడు. మరి అట్లయితే మరి మనకెట్ట అధికారం? యేసు ప్రభు అంటే వెలజల్లించాడు గనక అధికారం. మరి మనం కూడా జనాల పాపాలు క్షమిస్తే పోవటానికి మరి మనం ఏమైనా వెల చెల్లించామంటే మనం చెల్లించలేదు. కానీ మనల్ని ఎవరు విమోచించారో ఆయనే మనకు అధికారం ఇచ్చాడు. ఆయన అధికారం ఇచ్చాడు కనుక అధికారం ఇప్పుడు మనకు కూడా చలామణి అయింది. అర్థమైందో లేదో మరి మీకు? ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. డైరెక్ట్గా మనం క్షమించేదానికి లేదు, ఎందుకంటే మనం ఎవరి పాపాల కోసం వెల చెల్లించాలా. కానీ వెల చెల్లించిన వాడు మనకు పర్మిషన్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? వెల చెల్లించిన వాడు మనకు అధికారం ఇచ్చాడు. ఇదిగో మీరు క్షమించండి, నేను క్షమిస్తాను. మీరు మొదలని ప్రభువా అంటారా? నేను వదిలిపెట్టను అండి అన్నాడు. అందు ముందే మాట తీసుకున్నాడు, మీరు నా మనసు కలిగి క్షమించటంలో, ఆశీర్వదించటంలోనే మనసు కలిగి ఉండాలి, కానీ ఆవేశపడి రివర్స్కి వెళ్ళొద్దు. ఎందుకంటే మీ పవర్ వేరు, వాళ్ళ పవర్ వేరు. నక్కెక్కడా నాకలోకం ఎక్కడా అని. నాకలోకం అంటే పరలోకం, నాగలోకం కాదు, నాకలోకం. నక్కల్లాంటి వాళ్ళు, నీ మెట్టు వేరు. నువ్వు ఇక్కడే ఉండి పరలోకాన్ని ప్రభావితం చేయగలిగిన అంతస్తు నీది. ఒక నక్కను నువ్వు లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు.
ఒక కుక్క మురుగుని నువ్వు లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ రేంజ్ వేరు, నీ స్థాయి వేరు, నీ అంతస్తు వేరు, నీ అధికారం వేరు. ఎంతమందికి అర్థమైందో? దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సాటి సోదరి నీ ఇంటి పక్క ఏదో వాగిందని నువ్వు వాగావనుకో, నువ్వు ఒక మెట్టు దిగినట్టయిద్ది. నీ రేంజ్ వేరు కదా. పిచ్చిది ఏదో మాట్లాడింది, పోనీ ప్రభా, తిక్కలు దానికి తెలియదు నాయన, క్షమించయ్యా, ఏ శాపం రానియొద్దు ప్రభా, బిడ్డను దీవించయ్యా, సరిచేయ నాయన, అంతే. అంతేగాని బయటకు వచ్చి నన్ను అన్నోళ్ళు ఎవరు బాగుపడలా, నాశనం అయిపోతారు అన్నావా, నీ కళ్ళ ముందే వాళ్ళ నాశనాన్ని నువ్వు చూడాల్సి వచ్చింది. ఆనాడు నువ్వు లబో మొత్తుకున్న జవాబు రా, ప్రభా ఆ బిడ్డ జీవితం ఏందా ఎట్ట అయిపోయింది అని నువ్వు అన్నా, నువ్వు నీ నోరే అంటాడు. నువ్వేగా చెప్పింది, నువ్వేగా పలికింది. అందుకే ఇంటి వాళ్ళనైనా, కన్న బిడ్డలనైనా, రక్త సంబంధీకులనైనా, బంధుజనావళినైనా, సమాజంలో వ్యక్తులనైనా తొందరపడి హార్ట్ఫుల్గా శపించవద్దు. క్షమించు, ప్రేమించు, పోనీ ప్రభువాను. అప్పుడు నువ్వు దేవుని సంబంధివి. హల్లెలూయా. ఆనాడు ఆ ఇంట యాయీరు తను ఆశీర్వదించబడితే, ఇక్కడ ఈ ఇల్లు అప్పజెప్పిన ఆయన పేరు ఏమో మీకు తెలుసా? ఈయన ఎవరో? ఆయన పేరేమో తెలుసా మీకు? ఈయన ఇల్లు ఇతరులకు ప్రయోజనకరమగునట్లు, ఇతరులకు ఆశీర్వాదకరమగునట్లు వాడబడింది. మన ఇంట యేసును చేర్చుకుంటే మనకు ప్రయోజనము, మన సమాజానికి కూడా ప్రయోజనం. మనకు ఆశీర్వాదము, మన చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా మనము యేసును చేర్చుకుంటే వారికి కూడా ఆశీర్వాదం. ఇప్పుడు నాకు తెలిసి ఆ బాగుపడ్డోడే మళ్ళీ వచ్చి ఆ పెంకులు పెట్టించుంటాడు నాకు తెలిసి. అయ్యా ఎట్లనో నా జీవితాన్ని బాగు చేసావు నాయనా, అయ్యా పాత వాటికి తీసేసి అవసరమైతే కొత్త వేపిస్తానయ్యా అని వేపించి ఉండొచ్చు, లేదా వేపించకపోయి ఉండొచ్చు, లేదా ఆయనే అడ్డు తగిలి ఉండొచ్చు. నాకు ఇంకేం చేయించలేపోయా, నేను కట్టుకుంటా, కానీ నువ్వు బాగున్నావు చాలు, నా ఇల్లు పోతే పోయింది, నీ ఇల్లు బాగుపడింది, నీ భార్య పిల్లలు బాగున్నారు, నువ్వు బాగున్నావు, నీ కుటుంబం కట్టబడింది, మళ్ళా నువ్వు ఆశీర్వదించబడ్డ స్థితికి వచ్చేసావు. యేసు ప్రభు మన ఇంటికి వస్తే, నేను ముందు 3 రకాల ఇల్లు చెప్పా. సంఘము అనే ఇల్లు, దేహము అనే ఇల్లు, హస్తకృతమైన ఇల్లు. ఇప్పుడు నేను హస్తకృతమైన ఇల్లు గురించి చెప్తున్నాను. నేను అంటే మనుషులు కట్టే ఇంట్లోకి యేసయ్య వచ్చి ఏమేం చేశాడనేది. వాటిలో మొట్టమొదటిది యాయీరుని ఆ కుటుంబంలో ఉన్న దుఃఖాన్ని తొలగించి సమాధానం ఇచ్చాడు. యేసు ఇంటికి వస్తే మరణపు వాసన తొలగిపోతుంది, అంగలార్పులు ఆనందధ్వనులుగా మారిపోతాయి, అపహాస్యాలు స్తుతికేకలుగా మారిపోతాయి. యేసు ప్రభు ఇంటికి వస్తే సమాజం వచ్చి ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే యేసయ్యను బట్టి సమాజం మొత్తానికి ఆ ఇల్లు కేంద్ర బిందువు అయింది. ఎందుకంటే యేసయ్యను బట్టి సమాజం మొత్తానికి ఆ ఇల్లు రక్షణ నిలయమైంది. ఎందుకంటే యేసును బట్టి. యేసుకు మన ఇంట సముచిత స్థానం ఇస్తే మన గృహాలు అలా విలసిల్లుతాయి. 2, 3వది, మేడి చెట్టు ఎక్కాడు జక్కయ్య. యేసయ్యను చూద్దామని. పాపం పొట్టివాడు, అందరూ పొడుగోళ్ళు, మధ్యలో యేసయ్య ఉన్నాడు. ఎంత చూద్దామని ట్రై చేసినా ఈ పొడుగోళ్ళు ముందు ఉన్నారు, వెనకేమో పొట్టైనా కనపడట్లా. అయితే మీరు అడ్డు తగిలితే నాకేం తెలియలేదు అనుకున్నారా? ఈ దారిని ఆయన వస్తాడని కొంచెం ముందుకు నడిచి అందుబాటులో రోడ్డు పక్కన మేడి చెట్టు ఉంటే అది ఎక్కి కూర్చున్నాడు. యేసుప్రభు ఆ దారినే వస్తున్నాడు. యేసుప్రభుని చూశాడు, సంతోషంగా యేసుప్రభుని చూశాడు. ఆయన ఏదో మాట్లాడుకుంటూ వస్తున్నాడు, లోపల ఆనందపడుతున్నాడు. ఆహా, నేను కూడా యేసుప్రభుని చూశాను. ఇంతకు ముందు ఈయన గురించి విన్నాను, ఇప్పుడు చూశాను, సంతోషం. అయినా చూసినా నాకు ప్రయోజనం ఏముంది?
ఆయన ప్రేమిస్తే ఆ మంచోళ్ళని ప్రేమిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తే ఆయన చుట్టూ ఉన్న మంచోళ్ళని ఆశీర్వదిస్తాడు. నేను ఊరు మొత్తానికి రోసేసిన బతుకు కదా, పాపైన మనుషుణ్ణి కదా. ఊరు మొత్తం కలిసి నాకు ఇచ్చిన టైటిల్ అది, పాపైన మనుష్యుడు అని. నాలాంటి పాపాత్ముల్ని ఆయన ఎందుకు లక్ష్య పెడతాడు అని లోపల ఏవో ఆలోచనలు వస్తున్నాయి. పొరలుగా చూస్తా ఉన్నాడు యేసుప్రభుని. యేసుప్రభు చకాచకా నడుచుకుంటా వచ్చి కరెక్ట్గా ఆ జక్కయ్య ఏ చెట్టు మీద అయితే ఉన్నాడు ఆ చెట్టు కింద ఆగి పైకి చూసి పాత ఫ్రెండ్ని పిలుస్తున్నాడు. జక్కయ్య దిగిరా, నేను నీ ఇంటికేనా వస్తుంది. ఏడికి అనుకున్నా నేను వచ్చిందే నీ ఇంటికి. నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, తను ఊహించినటువంటి కార్యం అది. ఊరంతా మంచోళ్ళు, ఊరు మొత్తానికి చెడిపోయినోడిని నేను. అతని మనసు చూడండి. ఎందుకంటే నాకు దయ, జాలి, కనికరం ఏముండదు. నాకు డబ్బు నాకు ముఖ్యం. డబ్బు ఉంటే చాలు అనుకున్నా. ఆ డబ్బు కోసం ఎవడి మీద జాలి, దయ, ప్రేమ, కనికరం అనే అన్నీ రద్దు చేసుకొని హృదయాన్ని కఠినం చేసుకొని సంపాదిస్తున్నా. ముక్కు పిండి వసూలు చేస్తాను కనుక నేను ఊరికి నచ్చను. ఏం చేస్తాను కనుక? ముక్కు పిండి వసూలు చేస్తాను కనుక నేను ఊరికి నచ్చను. ఊరు మొత్తం నన్ను తేడా అనుకుంటారు, పర్లేదు. కానీ నా ఇంటికి వేసే రావటం ఏంది అసలు? మంచోళ్ళ ఇంటికి కదా ఆయన పోయే, నాలాంటి పాపాత్మల దగ్గరికి వస్తాడా? జక్కయ్యకి అదే డౌటు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అదే డౌట్. ఈ బోధకుడు ఈ వేశ్యలు, ఈ సొంకర్లు, ఈ పన్నులు వసూలు చేసేవాళ్ళు, ఈ వడ్డీలకి డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఇట్లాంటి చెత్త సరుకు తప్పితే మనలాగా రోజుకు 5 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు, చేతులు కడుక్కొని భోజనం చేసేవాళ్ళు, దశంభాగం ఇచ్చేవాళ్ళు, వారానికి కనీసం 1 సారి 2 సార్లు ఉపవాసాలు ఉండేవాళ్ళు, మనలాంటి పరిశుద్ధులు నచ్చరేళ్ళకే. ఈ బోధకుడికి నచ్చరు, ఈ బోధకుడి గుంపుకి నచ్చరు. ఈ వేశ్యలు, ఈ సుంకర్లు, ఈ వసూళ్ళు బ్యాచ్, ఈ చేదర్లో వీళ్ళే నచ్చేది. అలా వాళ్ళు అనుకుంటే ఆయన అంటాడు, వైద్యుడు ఎవరికి రా అంటాడు. పేషెంట్లుకా, ఆరోగ్యవంతులుగా? స్తోత్రం. డాక్టర్ ఎవరికి రా? పేషెంట్లుకా, ఆరోగ్యవంతులుగా? పేషెంట్లకేగా. అందుకే నేను పాపులను పిలవవచ్చితిని కానీ నీతిమంతులను పిలవరాలేదు. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు భూమి మీదికి. లూకా 19:10. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. నేను వచ్చిందందుకు. మంచోళ్ళ కోసం రాలేదమ్మా. నేను పాపాత్ముడిని, నేను తేడా అని ఎవడైతే అనుకున్నాడో, యథార్థంగా ఎవడైతే హృదయంలో వేదన పడుతున్నాడో, ఒప్పుకున్నాడో, వాని కోసం వచ్చా. వాడిని మార్చుకొని వాడిని రక్షించుకోవడానికి వచ్చా. మీరు పెద్ద మనుషులు కదా, మీరు మంచి పిల్లలు కదా, మీకోసం రాలేదమ్మా మంచి పిల్లలు. నేను పాపులైన పిల్లల కోసం వచ్చా. ఆశ్చర్యం ఏంటంటే, అప్పటిదాకా యేసయ్య దర్శించక ముందు సమాజానికి కంటకుడుగా ఉన్న జక్కయ్య యేసయ్య పిలిచి, నీ ఇంటికే వచ్చానాయా, ఈరోజు నీ ఇంట్లోనే ఉండబోతున్నా నేను, రావాయా? భలేవాడివే నువ్వు, నేను నీ ఇంటికి వచ్చి చెట్లు ఎక్కి గొట్టలెక్కి తిరుగుతున్నావే దాదా. త్వరగా దిగి తన ఇంట చేర్చుకున్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, యేసు ప్రభుని పూర్తిగా ఇంటిలోనికి తీసుకెళ్ళక మునిపే జక్కయ్య ఒక మాట అన్నాడు, ప్రభువా, నా ఆస్తిలో సగం అమ్మి బీదలకి ఇచ్చేస్తాను, మిగతా సగం ఎవరి దగ్గర నేను రూపాయికి 4 వసూలు చేశానో వాడికి 8 ఇస్తా. అంటే టోటల్గా నేను సంపాదించిన అక్రమార్జితం అంతా నేను ప్రజలకే ఇచ్చేస్తాను. సమాజము చూసింది జక్కయ్యలో ఒక కఠినాత్ముణ్ణి, సమాజం చూసింది జక్కయ్యలో ఒక పాషాణ హృదయుణ్ణి, సమాజం చూసింది జక్కయ్యలో ఒక కఠినపరచబడిన పాపాత్ముణ్ణి. కానీ యేసయ్య చూశాడు జక్కయ్యలో సమాజ సేవకుణ్ణి,
యేసయ్య చూశాడు జక్కయ్యలో సమాజం మొత్తానికి త్యాగం చేయగలిగిన ప్రేమ కలిగిన వ్యక్తిని. మరి యేసయ్య చూసినది జనం చూడలా. జనం ఒకటి చూస్తే యేసయ్య ఇంకొకటి చూశాడు జక్కయ్యలో. చివరికి ఏది జరిగింది? జనం చూసిందేమో తారుమారు అయింది, యేసయ్య చూసిందే జరిగింది. ప్రభా రానాయన రా. ఇప్పుడు యేసు ప్రభుని జక్కయ్య తన ఇంటికి చేర్చుకోవడానికి సిద్ధపడినప్పుడు అక్కడ ఒక మాట అన్నాడు యేసయ్య. జక్కయ్య ఈ మాటలు ఎప్పుడైతే పలికాడు అప్పుడు యేసయ్య అన్న మాట ఏంటంటే, ఈతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు. యేసు ప్రభుని చేర్చుకుంటే మరణపు వాసన తొలగిపోయింది, అంగలార్పు ఆనందమైంది. యేసు ప్రభుని చేర్చుకున్న ఇల్లు సమాజానికి కేంద్ర బిందువైంది, సమాజానికి ఆశీర్వాద కారణమైంది. మూడవది యేసుని చేర్చుకున్నందుకు ఈ ఇంటికి టోటల్ రక్షణ వచ్చింది. సమాజానికి కూడా దీవెన వచ్చింది. అంతే యేసయ్య ఏ ఇంట్లోకి చేరినా, ఏ వ్యక్తి హృదయంలోకి చేరినా, ముందు వ్యక్తి హృదయంలో చేరితేనే తర్వాత ఇంట్లోకి చేరేది. ఆ వ్యక్తి ఈ 3 విషయాలలో ఇప్పుడు మనం చూచిన విధంగా ఉంటాడు. ఆ కుటుంబం ఈ 3 విషయాల్లో మనం చూచిన విధంగా ఉంటుంది. 1, ఆ ఇంటికి రక్షణ కలుగుతుంది. 2, ఆ ఇల్లు సమాజానికి కేంద్ర బిందువు అవుతుంది. 3, ఆ ఇల్లు తనకే గాక ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆశీర్వాద కారణం అవుతుంది. 4, ముందు చెప్పిన ఆ ఇంట్లో ఏమేమి పోయినాయో అవన్నీ పోయి ఆ ఇంట ఆనందము, సంతోషము, స్తుతి, జీవపు వాసన వెదజల్లుతూ ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభుని చేర్చుకున్నటువంటి నివాసాలు ఎలాగా మారిపోయినాయి అనేదాన్ని మీకు చెప్పాను. మీలో చాలామంది ఇప్పటికే యేసు ప్రభుని చేర్చుకున్నారు. యేసు ప్రభుకి మీ హృదయాల్లో స్థలం ఇచ్చారు, మీ ఇంట్లో కూడా స్థలం ఇచ్చారు. నీతిమంతుల గుడారాల్లాగా అయిపోయినాయి మీ గుడారాలు. కడగబడిన గుడారాలు, పరిశుద్ధపరచబడిన గుడారాలు, విమోచింపబడినటువంటి పరిశుద్ధుల నివాసాలు అయిపోయినాయి మీ మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని సొత్తైన ప్రజలు అయిపోయి దేవునికి చెందిన వాళ్ళు అయ్యారు కనుక మీ గృహాలు ఆశీర్వదించబడ్డాయి. ముందు కార్యం జరిగింది. ఒకవేళ ఇప్పుడే నువ్వు చేర్చుకున్నట్టయితే నేను చెప్తున్న భవిష్యత్తులో ఈ ముందు 3 గృహాల్లో వాళ్ళు చేర్చుకొని ఏమేం పొందారో అవన్నీ నీ లైఫ్లో కూడా వస్తాయి, నీ జీవితంలో కూడా వస్తాయి. ఎందుకంటే యేసయ్య వచ్చాడు కదా. నీ ఇంటికి రక్షణ వచ్చింది, ఖచ్చితంగా రక్షించబడింది నీ ఇల్లు. ఆమేన్ చెప్పు. నీ ఇల్లు, నీ కుటుంబము తప్పనిసరిగా రక్షింపబడిద్ది. ఎందుకంటే నువ్వు ఆయన చేర్చుకున్నావు, చేర్చుకున్న ఇష్టపడ్డావు. అంతేకాదు నీ ఇల్లు సమాజానికి కేంద్ర బిందువు అయిద్ది సరిగ్గా నువ్వు యేసుని చేర్చుకుంటే. అంతేకాదు నీ ఇంట రోదన ధ్వని తొలగిపోతుంది. వస్తాయి, దేవుడు చెప్పిన అన్నీ వస్తాయి, నీ ఇంట్లోకి వస్తాయి. ఆమేన్ చెప్పు. అయితే ఇంకొక విషయం చెప్పి ఈరోజు నేను మిమ్మల్ని ప్రోత్సహించాలి అనుకున్నా. యేసు ప్రభుకి మీరు స్థానం ఇచ్చారు. యేసు ప్రభు మీ జీవితాల్లోకి వచ్చాడు, మీ హృదయాల్లోకి వచ్చాడు, మీ నివాసాల్లోకి వచ్చాడు, వర్ధిల్లుతున్నారు. ఇంకా ఎవరైనా అడుగుబడుగు ఉంటే మీరు కూడా వర్ధిల్లుతారు. ఎందుకంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, ఆశీర్వాదానికి కర్త, సమృద్ధికి కర్త అయిన వాడు నీ ఇంట ఉన్నాడు. ఆయన నీతో ఉన్నాడు. అవసరాన్ని బట్టి కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు నీకు అవసరాన్ని బట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అనుమతిస్తాడు తప్ప నీ అనుభవాలన్నీ వేరే. ఒకవేళ ఇప్పుడు ఆ విధంగా అనుమతించబడిన శ్రమలో నువ్వు ఉన్నావేమో, అవసరాన్ని బట్టి తప్పనిసరిగా అవన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే సమాధానకర్త నీతో ఉన్నాడు. హల్లెలూయా.
అవసరాన్ని బట్టే శ్రమలు తప్ప అవసరం తీరిన తర్వాత శ్రమానుభవం కూడా ఉండదు. నెమ్మది గల దినములు వస్తాయి. బంగారంలోని మస్తంతా తొలగిపోయిందాకే దానికి అగ్ని పరీక్ష. ఆ మురికంతా తొలగిపోయేది మేలిమి చేయబడినప్పుడు, మేలిమి బంగారుగా మార్చబడినప్పుడు అది ఏదో ఒక ఆభరణంగా రూపాంతరం చెంది మనుషుల యొక్క ఉన్నత స్థానముల మీద అదే చేరుతుంది. చేరిన తర్వాత ఇక దాని చమకాయింపులు జనం చూసి మురిసిపోవటం తప్ప దాన్ని మళ్ళా శ్రమ పెట్టే పరిస్థితి ఉండదు. అది మేలిమైందాక. అలాగే నీవు నేను కూడా మేలిమి బంగారులాగా శుద్ధ సువర్ణంలా మారి యేసయ్య పోలికలోనికి మనం రూపాంతరం చెందిందాక మనలో ఉన్న రకరకాల మస్తుని రకరకాల శ్రమానుభవంలోంచి తొలగిస్తాడు. మనలో ఉన్న రకరకాల మస్తుని రకరకాల శ్రమానుభవముల చేత తొలగిస్తాడు. అదంతా తొలగిపోయి మనం శుద్ధ సువర్ణమైన నాడు మనల్ని ఒక ఆశీర్వాదకరమైనటువంటి ఆభరణంగా చెక్కి మనల్ని ఇక వెలిగిస్తాడు తప్ప మళ్ళా ఆ కొలిమిలోకి తీసుకెళ్ళటం. అయితే ఆ మెట్టుకు వచ్చిందాక రెండు జరగాలి బంగారుకి. ఒకటి అగ్నిలో కాల్చబడిన అనుభవం, మేలిమి చేయబడిన అనుభవం. రెండవది ఏదో ఒక ఆకృతిలోనికి మార్చబడిన అనుభవం. ఈ రెండు కావాలి. బంగారం అగ్ని చేత కాల్చబడిన అనుభవం, అలాగే సన్నని సుత్య ఉలి చేత చెక్కబడిన అనుభవం రెండు పొందాల్సిందే. అప్పుడే అది నీ చెవి మీదకో ముక్కు మీదకో మెడలోకో నెత్తి మీదకో చేరిద్ది. స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? నీ శరీరం మీద ఆ స్థానాలు అది అలంకరించక మునుపు అది అగ్నిలో కాలుతుంది, అది చెక్కబడుతుంది, నకషీ పని చేయబడుతుంది. అవునా? అవి రెండు దానికి యాతనే. ఆ తర్వాత దాని వైభోగం వేరు. అలాంటి గోల్డ్తో పోల్చాడు మనల్ని, మన విశ్వాసాన్ని. కాబట్టి మనకు కూడా అవసరాన్ని బట్టి ఆ అగ్ని పరీక్షలు, ఈ నక్షీ పని, చెక్కడ పనులు రెండు ఉంటాయి. మనం ఆయన అనుకున్న పోలికలోనికి, ఆయన అనుకున్న షేపులోకి వచ్చినాక ఒక్క దెబ్బ కూడా నీకుండదు. యేసయ్యకు నీ ఇంట నీ హృదయములో సముచిత స్థానము నువ్వు ఇచ్చావో లేదో చూసుకో. సరైన విలువ, సరైన గౌరవం ఇచ్చి ఆయనను నీ ఇంట స్థిరపరుచుకున్నావో లేదో చూసుకో. నీ హృదయంలో స్థిరపరుచుకున్నావో లేదో చూసుకో. నువ్వు చూసుకోవాల్సింది ఇదే. ఈ రెండు జరిగితే, ఈ రెండు ఖాయమే అయితే ఇక ఆయన నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చటం, ఒక ఆభరణంగా మలచటం, ఉన్నత స్థితికి చేర్చటం, ఇదే కదా ఆయన కోరికే. ఒక్కసారి ఊహించండి, దేవుని మనసు నీకు అర్థమైందా? నువ్వు ఏడుపు కొట్టు బతుకుతా, దరిద్ర కొట్టు బతుకుతా, పీడింపబడుతున్న బతుకుతా, శాపగ్రస్తమైన బతుకుతా ఉండటం ఆయన ఇష్టపడతాడా? దేవుని కోరికే అదేనా? నీ పిల్లల విషయంలో నువ్వు అదే ఆశిస్తావా? అన్నయ్య, మావాడు శాపగ్రస్తుడు కావాలన్నయ్య, గట్టిగా ప్రార్థన చేయన్నయ్య అని ఎప్పుడన్నా అడిగావా? మావాడు బాగా శపించబడాలన్నయ్య, ప్రార్థన చేయన్నయ్య. ఈ మధ్య వాడు ఆశీర్వదించబడుతున్నాడు, కాదన్నయ్య శపించబడాలన్నయ్య అని ఎప్పుడన్నా అడిగావా? ఏం అడుగుతావు? వాడు దరిద్రపోడైనా సరే, దరిద్ర బుద్ధి కలిగినోడైనా సరే వాడు బాగుండాలన్నయ్య. వాడు చండాలపోడైనా సరే వాడు బాగుండాలి అని అడుగుతావా? ఏం అడుగుతావు? అదేగా, మావాడు అడక తినాలన్నయ్య, మావాడు దరిద్ర గుడ్డు స్థితికి, దారిద్ర్య రేఖకు దిగుకి ఎంత అట్టడుగుంటే అంత అట్టడుగుకి వెళ్ళిపోవాలన్నయ్య అని ఎప్పుడన్నా అడుగుతావా? మావాడు రోగి ఐ హాస్పిటల్లో మగ్గాలన్నయ్య, ఆడు ఆ వ్యాధి అనే శాపాన్ని అనుభవించాలన్నయ్య అని ఎప్పుడన్నా అడుగుతావా? మావాడికి డబ్బులు ఉండకూడదన్నయ్య, ఎప్పుడు జేబులో చిల్లిగా ఉండకూడదన్నయ్య, దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉండాలన్నయ్య, మావాడు పేషెంట్ అవ్వాలన్నయ్య, మావాడు శాపగ్రస్తుడు అవ్వాలన్నయ్య ఎప్పుడన్నా అడిగావా? అడుగుతావా?
మావాడు అందరి చేత తిట్లు తినాలన్నయ్య, అందరు తన్ని స్థితిలో ఉండాలన్నయ్య, అందరి చేత ఊహించుకునే స్థితిలో ఉండాలి, థూ థూ అనిపించుకునే స్థితిలో ఉండాలి. ఎప్పుడన్నాడు? ఆశించావా? ఆశిస్తావా? చెప్పు గట్టిగా. నిద్రలో అయినా కలలోనైనా నువ్వు కోమలో ఉండి అసలు పోయే పొజిషన్లో ఉన్నా సరే, మీ వాడు ఏం కావాలనుకుంటున్నావు? శాపం పొందాలనుకుంటున్నావు? ఆశీర్వాదం సత్తా కూడా అంటావు, అంటే ఆశీర్వదించబడాలని అంటావు, కానీ అనవు నువ్వు. మనిషిగా నువ్వే ఇంత ప్రేమించినప్పుడు ఆయనకి ఎంత ప్రేమ ఉంది మన మీద.